సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6 నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు ఇప్పుడు మనకి 2000 అంటే మార్చి 2022 2023 మార్చి అంటే ఇప్పుడు జనరల్గా రెండు రకాలు. ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ క్వార్టర్లీ రిజల్ట్స్. ఇప్పుడు మనము ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ చాలా వరకు వచ్చేసినాయి, ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయి, మ్యాక్సిమం వచ్చేసినాయి. ఎప్పుడైనా కానీ ఫస్ట్లోనే అంటే ఏప్రిల్ మే జూన్ జూలైలో ఫస్ట్ వచ్చినవన్నీ కూడా మంచి కంపెనీలు అయితేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక తర్వాత జూలై అయిపోయి ఆగస్టు సెప్టెంబర్ కూడా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే వెనక పడుతున్న కొద్దీ అవి ఎంత మంచిగా ఉండవు అనమాట. అంటే ఏవైతే మంచి కంపెనీలు ఉన్నాయో ఆల్రెడీ ఫస్ట్ అనౌన్స్మెంట్ జరిగిపోతాయి రిజల్ట్స్. అవే మీకు ఇప్పుడు కొన్ని ఉన్న వాటిల్లోనే ఇంకా ఏవైతే బ్యాలెన్స్ ఇంకా కొన్ని ఉన్నాయో అవి పెద్ద పట్టించుకోకర్లే, అంటే అంతగా ఉండవు అనమాట, రిజల్ట్స్ బాగుండవు. ఇక తర్వాత రెండు రకాలు. ఒకటేంది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి చూసుకొని అవి కొనుక్కుంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్కి మంచి పైసలు వస్తాయి. ఎలా అంటే ఏప్రిల్ మే జూన్ జూలైలో రిజల్ట్స్ వస్తున్నాయి, జూలై అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు మధ్యలో ఉన్నాం. అంటే ఇవి ఆగస్టు సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్లో మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో మంచిగా ఉన్న కంపెనీలు చూసుకొని మనం కనుక తగినప్పుడు కొనుక్కుంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి, అంటే జూలైలో ఫస్ట్ క్వార్టర్, జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఆ టైంకి పెరిగే కంపెనీలు కొన్ని ఆల్రెడీ కొన్ని చెప్పుకున్నాం, ఇంకొన్ని చెప్తాను నేను. ఇక ఇంకొక పద్ధతి యాన్యువల్కి. అంటే ఇప్పుడు ఏంది, ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే అయిపోతుందో మార్చి 2022 మార్చి 2023కి అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి ప్రొజెక్షన్స్ అంటారు. అంటే ఏంటిది, TTM అంటారు వాటిని, ట్రైలింగ్ ఫర్ 12 months. అంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనం గెస్ చేసి సాఫ్ట్వేరు స్కాన్ చేసి ఇస్తుంది మనకి. స్కాన్ చేస్తుంది, స్కానర్లు స్క్రీనర్లు అన్నీ ఉంటాయి. అయితే మనం అందులో కొన్ని కంపెనీలు మీకు సెలెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఎపిసోడ్లో ఒక 3 కంపెనీలు మీకు నేను సెక్టార్ వైజు ఇస్తాను, ప్రైస్ వైజ్ ఇస్తాను. అవన్నీ ఎక్కువ శాతం ఏ గ్రూపే ఉంటాయి, ఆల్రెడీ ఎక్కువ శాతం లార్జ్ క్యాప్ కంపెనీలే ఉంటాయి. అందుకని మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు కనుక ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పే కంపెనీలు అవి రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ వరకు చూసుకోవాలి. అంటే మార్చి 2023 అంటే 2022 2023 అంటే 2022 2023 అంటే ఈ ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 22-23 ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు మధ్యలో ఉన్నాం. అంటే ఏంది, ఆగస్టులో ఉన్నాం. అంటే ఏంది, ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు 5 months అయిపోతుంది. అంటే ఇంకా 7 months ఉంది. ఈ 7 monthsకి ఏమేమి కంపెనీలు పెరగబోతున్నాయి, అవి ఎలా ఉండబోతాయి, ప్రొజెక్షన్స్ అంటే ఏంది, ఎస్టిమేషను, అంటే ఆ కంపెనీలు బాగా ఉంటాయి అనేది ఒక ప్రొజెక్షన్స్. అవి ఎలా, ఎందుకు, ఏంటిది అనేది నేను మీకు కొన్ని కంపెనీలు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకో కూడా చెప్తాను. అవి మీరు ఏం చేయాలి, మళ్ళీ నేను మీకు ఫండమెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చేయవలసింది టెక్నికల్గా ఫాలో అవుతూ టెక్నికల్గా ఈ మూవింగ్ యావరేజ్లు 5 days కానీ 10 days కానీ 50 days కానీ 20 days కానీ మూవింగ్ యావరేజ్ చూసుకొని దాన్ని దాటిన తర్వాత మీరు బై చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు గమనించాలి. ఇక మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే కంపెనీలు ఉన్నాయో, ఫస్ట్ అదానీ పవర్. ఈ అదానీ పవర్ ఏదైతే ఉందో మార్చి 2022కి 4,912 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. ఇదే TTM అంటే 2023కి 9,413 కోట్లుగా చూపిస్తుంది. అంటే ఏంది, రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి డబుల్ అనమాట, 49 రెళ్ళు. అంటే సుమారుగా మనకి 100% అనమాట. మనం ఇది అదానీ పవర్లో ఉంది. అయిన తర్వాత దీని యొక్క బ్యాలెన్స్ షీట్ చూస్తే అదానీ పవర్ యొక్క షేర్ క్యాపిటల్ వచ్చి లార్జ్ క్యాప్ 4,258 కోట్లు, రిజర్వ్లు 388. తర్వాత సేమ్ పీర్స్కి వచ్చేటప్పటికి అదానీ గ్రీను, పవర్ గ్రిడ్, NTPC, టాటా పవర్, ఇవి పీర్స్ అనమాట. అదానీ పవరు వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకి ఈ అదానీ పవరు చూసుకోవచ్చు మనం. వీళ్ళు ఏమేం చేస్తారు, ఎలా చేస్తారు, ఆ పవర్ ట్రాన్స్మిషన్ ఏంటిది వీళ్ళు అనేది మనం చూడొచ్చు. ఇక సెకండ్ వన్, ఇప్పుడు మనం చూసేదాల్లో ఒకటే బండ గుర్తు, ఓన్లీ నెట్ ప్రాఫిట్ అనమాట. నెట్ ప్రాఫిట్తో పాటుగా లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అంటే 2022 మార్చికి
నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, 2023 మార్చికి ఎంత వస్తుంది, అది అనమాట. అంటే ఏంది, ఆదాని పవర్ వచ్చి పోయిన సంవత్సరం 2021కి 1270 కోట్లు వస్తే, 2022కి 4912 కోట్లు వస్తే, 2023కి 9413 కోట్లుగా చూపిస్తుంది. ఇక నెంబర్ 2 కంపెనీ టాటా పవర్. టాటా పవర్, ఈ టాటా పవర్ ఏదైతే ఉందో టాటా గ్రూపు, ఆదాని పవర్ ఆదాని గ్రూపు. ఈ టాటా పవర్ వచ్చి 1741 కోట్లు 2022లో ఉంది. 2023కి వచ్చేటప్పటికి 2145 కోట్లుగా ధర చూపిస్తుంది. ఇక మళ్ళీ మనము చార్ట్కి వెళ్ళినప్పుడు ఈ చార్ట్లో మనం చూడవలసింది, ఏ షేర్ అయినా సరే చార్ట్ చూడాల్సిందే. ఫండమెంటల్గా ఓకే, గ్రూపు ఓకే, పవర్ ఓకే, ఆదాని గ్రూపు, టాటా గ్రూపు ఓకే, ఏ గ్రూపు, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఓకే, ఫండమెంటల్ ఓకే. కానీ ఎంటర్ ఎగ్జిట్ మాత్రం చెప్పేది టెక్నికల్. మనము 50 డేస్ మూవింగ్ యావరేజా, 200 డేస్ మూవింగ్ యావరేజా, 5 డేస్ మూవింగ్ యావరేజా, అవి మనం చూసుకొని చార్ట్ని బట్టి మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక థర్డ్ వన్ టోరెంట్ పవర్. ఈ టోరెంట్ పవర్ 3 పవర్ కంపెనీలే మీకు. ఈ పవర్ కంపెనీల్లో ఏదైతే ఉందో అంటే రాబోయే సంవత్సరం పవర్ కంపెనీలు బాగా ఉంటుందనేది ఒక అనమాట. అంటే ఇది ఎలా వస్తుంది ఏంటిది అంటే చెప్తాను. ఇప్పుడు మార్చి 2022కి టోరెంట్ పవర్ 454 కోట్లు వచ్చింది. మళ్ళీ 2023కి 750 కోట్లుగా చూపిస్తుంది. ఇక బ్యాలెన్స్ షీట్ వచ్చి ఇది టోరెంట్ గ్రూపు 481 కోట్లు ఈక్విటీ షేర్ క్యాపిటల్. తర్వాత సేమ్ పీర్స్ వచ్చి మనకి ఏవైతే అంటే ఆదాని గ్రీను, టాటా పవర్, జేడబ్ల్యూ ఎనర్జీ ఇవన్నీ అనమాట. ఇవి పవర్ జనరేషన్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు మనము ఏదైతే ప్రాఫిట్ ఉందో ఈ ప్రాఫిట్ రాబోయే సంవత్సరానికి అనమాట. అంటే జనరల్గా ఎక్కడ జరుగుద్ది అంటే ఎప్పుడైనా కానీ మనము ఉదాహరణకి ఆదాని పవర్ అనుకోండి, క్వార్టర్సీ ఎంతకు వచ్చింది, క్వార్టర్లీ లాభం ఎంత వచ్చింది, ఇక్కడ జూన్ 2022లో 4780 కోట్లు వచ్చింది. మనం ఏం చేస్తామంటే జనరల్గా ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా సాఫ్ట్వేర్ ఎలా చేస్తుంది అంటే ఒక క్వార్టర్కి 4780 కోట్లు వస్తే మనకి 4 క్వార్టర్లు ఉన్నాయి. 4 క్వార్టర్లకి ఎంత వస్తుంది ఇంటూ 4 అనమాట. అంటే సుమారుగా 4780 అంటే 220 కోట్లు 5000కి తక్కువ. 5000కి 220 అంటే 880, 20,000కి 880, 19,120 కోట్లు అనమాట. ఇది మనము చూడవలసింది. అయితే ఇక్కడ 9,400 చూపిస్తుంది. అంటే ఇంకా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఆ ప్రకారం చూస్తే ఆదాని పవరు ఇంకా ఎక్కువ చూపిస్తుంది. కాకపోతే మనము అంత కాకపోయినా ఈ సాఫ్ట్వేర్ ప్రకారంగా చూసుకొని గ్రాఫ్ను ఫాలో అవుతూ ప్రమోటర్ స్టేక్ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరేం చేయాలి, ఇవి ఏదైతే ఉన్నాయో తగినప్పుడు కొనుక్కొని 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఏప్రిల్ వరకు, నెక్స్ట్ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత 2023 మార్చి వరకు గనక ఉండగలిగితే ఏప్రిల్ మేలో మళ్ళీ యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. అప్పటికల్లా మీకు మామూలుగా మంచి పైసలు వస్తాయి. ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ కంపెనీ బాగా లాభాల్లో ఉంది అంటేనే షేర్ ప్రైస్ అంటే ప్రాఫిట్ బాగుంది అంటే షేర్ ప్రైస్ పెరుగుతాయి. షేర్ ప్రైస్ పెరుగుతుంది అంటే మనకు లాభం వస్తుంది. అయితే మంచి కంపెనీలే కొనుక్కోవాలి మనం. ఇటువంటివి మనం ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు ప్రతి ఎపిసోడ్లో ఒక 3 కంపెనీలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్. ఇప్పుడు ప్రతిదానికి మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. మీరు వెబ్సైట్కి వెళ్ళి ఆదాని పవర్ అయితే ఆదాని పవర్, టాటా పవర్ అయితే టాటా పవర్, టోరెంట్ పవర్ అయితే టోరెంట్ పవర్, ఎనీ కంపెనీ ఏదైతే మనం వెబ్సైట్ చూస్తామో ఆ వెబ్సైట్కి వెళ్తే ఇంకా మీకు దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, అవేర్నెస్ పర్పస్. ఇది లాంగ్ టర్మ్ అనుకోండి. 1 ఇయర్ కనుక మీరు అంటే ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం, ఇంకా 7 మంత్స్ 8 మంత్స్ కనుక మీరు ఉంటే మంచి పైసలు వస్తాయనేది నా ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.